చుట్టాలపాయి సందకాడ బ్యాడ్ బాయ్ చుట్టాలపాయి ఆల్ ద టైమ్ డ్రీమ్ బాయ్ చుట్టాలపాయి నువ్వు నా పక్కనుంటే హాయ్ హాయ్ వెల్కమ్ టు ఎక్స్ప్రెస్ రాజా. చాలా పద్ధతిగా ఉన్నారు ఇవాళ. కొంపతీసి గుడ్ స్టూడెంట్స్ లాగా బాగా చదువుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారమ్మా? అరే అలాగ దూరంగా ఉండండి రోయ్, మళ్ళీ అలవాటు అయిపోద్ది. బుధవారం రాత్రి మీకు వచ్చిన కళ్ళ ఏంటి? హాయ్ ప్రదీప్. హాయ్. మైసెల్ఫ్ భవాని. హాయ్ భవాని. ఈరోజు చాలా స్పెషల్ గా ఉన్నా ప్రదీప్. నీ పర్ఫ్యూమ్ స్మెల్ ఇక్కడ దాకా వస్తుంది. స్నానం చేసేవాళ్ళ. నాకు ఫిబ్రవరి 30కి ఒక డ్రీమ్ వచ్చింది ప్రదీప్. ఫిబ్రవరి స్పెల్లింగ్ చెప్పు. కాదు, ఆవిడ కాకుండా ఇంకెవరు చెప్పినా వాళ్ళు పంది. FEBEARAY. ఏం చదువుతున్నావు? ఫస్ట్ క్లాస్ ఇంటరా? బాగా వచ్చింది ఫిబ్రవరి స్పెల్లింగ్. ఎందుకంటే అది కరెక్ట్ రాంగా చెప్పాలని నాకు తెలియాలిగా. ఆ రోజు ఏమొచ్చిందంటే నేను రెడీ అయ్యి బయటకు వస్తున్నాను. బయటకు వస్తుంటుంటే అబ్బాయి నేను చూసి కింద పడిపోయాడా? పడిపోయినారు చెప్తా. మోదీ, ట్రంప్ ఇంకా రాజమౌళి ఉన్నారు కదా. వీళ్ళెవరు ఈ షో చూడరని ధైర్యమేగా నీకు? రాజమౌళి అయితే నెక్స్ట్ సినిమా నీ బయోపిక్ తోనే తీస్తాను అని చెప్పి అన్నాడు. ఎందుకు నేనేం చేసినా అని అడిగినా. చెప్పే లోపల అల్లారం వచ్చింది ప్రదీప్. నెక్స్ట్ డే కూడా సేమ్ పొజిషన్ లో పడుకో, మళ్ళీ అదే కళ వస్తుంది. పిచ్చి పలు రకాలు అన్న దాంట్లో మొదటి కేసు. హాయ్ ప్రదీప్, దిస్ ఇస్ నేహ. నా కళలో 2 రాజులు యుద్ధం చేసుకున్నారన్నమాట. వాళ్ళెవరో కాదు, బాహుబలి, బల్లాల దేవ. వాళ్ళు నా కోసం కొట్లాడుకున్నారన్నమాట. అయితే నేను మధ్యలో వెళ్ళి వాళ్ళని ఆపడానికి వెళ్తే వాళ్ళు నన్ను కొట్టారు. నాకు దెబ్బలు తాకాయి. ఇద్దరు కలిసి మంచి యుద్ధం బాగుంది. ఇదేదో నీ షూస్ బాగున్నాయి అన్న. మూడు వచ్చినాయి అన్ని. అంటే 300లకు కొన్నాము, 300లకు కొన్నాము. ఇప్పుడు అబిట్స్ దాటి కోటి ఎంటర్ అవుతాం కదా. కోటి ఉమెన్స్ కాలేజ్ రాకముందు రైట్ సైడ్ లో పెట్టేది. లెఫ్ట్ సైడ్ లో చూసినా నా షూస్ అవి. ఇవా 200కి అమ్ముతారు అవి. మా సేమ్ ఉంటాయి. తెలిసిపో తెలీదు. నిన్న రాత్రి 10 గంటలకు పడుకున్నా. శశికళ వచ్చిందన్న. ఉలికిపడి లేచిన. సరే ఎవరు లేరు కదా అని చెప్పేసి మళ్ళీ 11 గంటలకు పడుకున్నా. అప్పుడేమో శ్రీకళ వచ్చింది. భయమేసి మళ్ళీ లేచిన. ఎవరు లేరు కదా అని చూసి పడుకోలేపు 12 గంటలకు పడుకున్నా. పడుకోగానే ఇంకా శ్రీముఖి వచ్చింది. ఇంకా పడుకోలే కదా, ఇంకా పడుకోలేదు. పడుకోలే అన్న, మొత్తం లేచిపోయి ఉన్నా. మళ్ళీ వస్తుందేమో అని చెప్పి భయపడి ఇంకాసేపు పడుకుంటే చంద్రముఖి వచ్చింది. చిన్నప్పుడు ఎక్కువ సార్లు ఆ థియేటర్కి వెళ్తే అవే వస్తాయి అనుకున్నా. హాయ్ అన్న ప్రదీప, నా పేరు సాగర్. బాగా ఆకలి వేస్తుండే కళ్ళలో. ఆన్లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేశాను, పిజ్జా బర్గర్. ఓకే. డెలివరీ బాయ్ వచ్చి డోర్ కొట్టి తీసి లోపల రేపటి నుంచి భోజనం చేయకుండా పడుకోమాక. హాయ్ ప్రదీప్, దిస్ ఇస్ చందన. హాయ్ చందన. నా కళ ఒక సునామీ లాంటిది ప్రదీప్. కొట్టుకుపోతారు అందరూ. కాదు, ప్రభాస్ నేను లాంగ్ డ్రైవ్ కి వెళ్తే స్పీడ్ బ్రేకర్ వచ్చింది, ఇప్పుడు ఎగిరి కింద పడ్డది. స్పీడ్ బ్రేకర్ నుండి బైక్ వెళ్తున్నప్పుడు ఆ స్పీడ్ కి నేను ఎగిరి ఇంద్రలోకంలో పడ్డాను అనుకున్నా. అక్కడ వాళ్ళందరూ నన్ను భూలోక సుందరి అని సన్మానం చేశారు. నువ్వు కూడా వస్తావా? నీకు కూడా సన్మానం చేస్తారు. వాళ్ళకి సైట్ ఉందా? నా ఇప్పుడు పని ఉందమ్మా, నాకు షూటింగ్ ఉంది. హాయ్ అన్న, నా పేరు దీపక్. హాయ్ దీపక్. నా కళ ఎంతో గొప్పది తెలుసా అన్న? ఎందుకంటే నేను కాలేజ్ టాపర్ అన్న. మంచి కళ. మా ఊర్లో నేను పెద్ద తోపనా. నా విగ్రహం కూడా పెట్టిరు. నువ్వు ఉండగానే నీకు విగ్రహం కట్టిరా? అదే ఊరు రోయ్. అయితే ఎవడో ఒకడనా నా విగ్రహం మీద పేడ కొట్టినా. అరే గేదె అక్కడ దాకలేదురా. ఇక నా నిద్ర మొత్తం చెడగొట్టినాడు. నిద్రలో తుడుచుకున్నావా?
అటెవర్ లేరా విగ్రహం పోస్టర్ చూపిస్తున్నా. హాయ్ ప్రదీప్ అన్న. హాయ్, దిస్ ఇస్ చంద్రకాంత్ అన్న. నీకు పెద్ద ఫ్యాన్ అన్న. థ్యాంక్ యూ డార్లింగ్, థ్యాంక్ యూ సార్. అన్న వాచ్ బాగుంది, రోలెక్సా? మనకంత సీన్ లేదు భయ్యా. అన్న నీ ఏ స్టైల్ లాస్ట్ సేమ్ ఉంటుంది. నేను న్యూస్ కాపీ కొట్టినా. ఇది కాదు కొనలేదు, నాది సేమ్. అయితే అన్న నేను చెరుగొట్ట మీద చేపలు పడుతుంటే నా గాలాన్ని గట్టిగా తగిలిందన్న. ఏంటని చూస్తే టైటానిక్ షిప్. దాన్ని ఒడ్డు మీద మస్తు ట్రై చేసిన, చివరికి పేడలో పడ్డా. లే చూస్తే మంచం కింద పడ్డా. చివరికి కళని తెలుసుకున్నా. కానీ కళలో టైటానిక్ దాకా వెళ్ళిందంటే చూడు, ఆలోచించు. నిజంగా టైటానిక్ లవ్ స్టోరీ అన్న. అంత లవ్ స్టోరీ అర్థమైందిలే, మొత్తం ములిగిపోయి లవ్ స్టోరీలే మనవి. అంతే అన్న. ఏ లేదన్న, వన్స్ లేవన్న. చెల్లెమని అడిగాను చెప్పు. ఓకే అన్న, ఓకే అన్న. ఆమె కూడా పెద్ద ఫ్యాన్ అన్న. అయినా సరే అడిగానని చెప్పు. ఇవాళ మన షోకి ఇద్దరు స్పెషల్ గెస్ట్లు వచ్చారు. హాయ్. అరే ఇప్పటివరకు బాగానే ఉన్నారు కదరా, నేను హాయ్ చెప్పగానే. ఇప్పుడు బాగానే ఎంజాయ్ చేశారు ఇలా. నేను హాయ్, వెరీ గుడ్. ఇక్కడ ఇంకోళ్ళు ఉన్నారు. హాయ్. వావ్, ఇట్స్ లాలీపాప్. థ్యాంక్ యూ, వండర్ఫుల్. ఒక నిమిషం ఆగు. హాయ్ ప్రదీప్. హాయ్, దిస్ ఇస్ దేవి ప్రసాద్. యాక్చువల్లీ ఐఎమ్ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ బ్రదర్. మీ యాంకరింగ్ కానివ్వండి, మీ డ్రెస్సింగ్ స్టైల్ కానివ్వండి, సూపర్ ఖతర్నాక్ ఉంటాయి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నాకు రోజు వచ్చే కల్లో నా హైట్ వచ్చేసి 6 feet. కల్లోనా? ఎస్, కల్లో 6 pack ఉంటుంది. అది చూసి అందరూ రోజు కూడా పిచ్చెక్కిపోతుంది అందరికి. కానీ అందరూ నా వెనకాల వస్తున్నారు, ఇంకా నన్ను అభిమానిస్తానికి వస్తున్నారేమో అనుకున్నాను, కానీ అది రాళ్లతో కొట్టడానికి వస్తున్నారు భయ్య. ఎందుకు కొట్టడానికి వస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. మీకేమో కొంచెం తెలిస్తే చెప్పండి. అందంగా పుట్టడం నీ తప్పు కాదు భయ్యా, నువ్వేం చేయలేవు అది. ప్రదీప్, ఐ వాన్ హగ్ విత్ యూ ప్లీజ్. రెచ్చిపోదాం బ్రదర్, పాయలేక మస్తుకుంది వెదర్. రెచ్చిపోదాం బ్రదర్, హర్ లైఫ్ మళ్ళీ. నా పేరు సంజన. ఏ స్కూల్? సెయింట్ జోసెఫ్. మన సెయింట్ జోసెఫ్ స్ట్రైట్ వెళ్ళి రైట్. ఏ క్లాస్ చదువుతున్నామా? ఇంటర్. సెయింట్ జోసెఫ్ హై స్కూల్లో ఇంటర్ చదువుతున్నావు. ఏ బ్రాంచ్? న్యూ చైతన్య. బ్రాంచ్ అంటే ఇంటర్ లో ఏ బ్రాంచ్ అని ఏం తీసుకున్నావు? ఇంటర్ లో మెకానికలా, సివిలా? సిసి. మంచి డాక్టర్ అవుతావు. నా కళలో నేను రిచ్ కిడ్ అంట. ఒక ఫంక్షన్ లో నేను వెళ్ళా. అక్కడ అందరూ అనుష్క, సమంత, కాజల్ అక్కడ వాళ్ళందరూ వచ్చారు. అని వాళ్ళని ఎవరు సెల్ఫీ అడగట్లేదు. అందరు నన్నే అడుగుతున్నారు. ఎందుకంటే నువ్వే అందంగా ఉన్నావు వాళ్ళందరికంటే. వాళ్ళకి కోపం వచ్చి అక్కడ నుంచి వెళ్ళిపోయారు. అయితే నాకు నచ్చలేదు వాళ్ళు వెళ్ళడం. అప్పుడే నాకు కళ ఇది అయిపోయింది, నేను లేచిన. అవునమ్మా, కళ్ళలో నువ్వు రిచ్ కిడ్ కాదు, పిచ్చి కిడ్, పిచ్చి కిడ్. హాయ్ ప్రదీప్, మై నేమ్ ఇస్ ప్రసన్న. ప్రసన్న, నా కళ ఏంటో నాకే తెలియదు ప్రదీప్. గవర్నమెంట్ వాళ్ళు వచ్చి నా ఫోటో తీసుకెళ్లారు. బస్ స్టాండ్ లో, పోలీస్ స్టేషన్ లో, రైల్వే స్టేషన్ లో పెట్టారు. ఫోటో తీసుకెళ్తే నేను నా పెళ్లి చూపులకి అనుకున్నా. 350 కోట్లు పెట్టి నా విగ్రహం కట్టారు. దాన్ని చూసి నేను షాక్ అయ్యి కళ్ళు తిరిగి మంచం నుంచి కింద పడిపోతే ఈ షోకి వచ్చా. విగ్రహం విరిగిపోయినట్టుంది. జాన్ గారి కోరిక మేరకు మేడం గారు ఓ మంచి పాట పాడరా? నాకు రాదు. లేదు, మాకు జాన్ గారు చెప్పారు మీకు వచ్చాను, మీరు పాడాల్సిందే. ఇంకా ఇంకేం కావాలి? చాలే, ఇది చాలే. నాకు ఒక్కో జన్మ ఒక్కో గంటే మళ్ళీ పుట్టి దిస్ ఇస్ అనుష. హాయ్ అనుష. అంటే నా కళకి అర్థం ఉందో లేదో నువ్వే చెప్పాలి ప్రదీప్. ఎందుకంటే నేను ఒక నాగకన్యనంట. యు మీన్ సర్పరాజ్ కాట్రే? అయితే నా కళలో రోజు పాములు వచ్చి నన్ను వాళ్ళతో పాటు తీసుకెళ్తున్నారు నాగలోకానికి. అయితే వాళ్ళు అడుగుతున్నారు మాతో పాటు రావా అని. అయితే నేను వెళ్ళానా వద్దా నువ్వే చెప్పాలి ప్రదీప్. ఫ్రీ ఉన్నప్పుడు వెళ్తూ ఉండు అప్పుడప్పుడు. ఎలాంటి సందర్భాల్లో మీలో ఉండే వ్యక్తి బయటకు వస్తాడు? నా పేరు ఫణీంద్ర అన్న. పట్ట పగలు చల్లని బీరు తాగుతూ వేడి బిర్యానీ తింటూ. ఏంట్రా, దేనికి రియాక్ట్ అవ్వాలో దేనికి అవ్వకూడదు అలాంటి పదాలు వినపడగానే కరువు కాటకాల్లో ఉన్నాం. చల్లని బీరు తాగుతూ
వేడి బిర్యానీ తింటూ ఆ సందర్భంలో ఏ హౌలేగా డిస్టర్బ్ చేతి ఉంటది, నాలోనే నీచుడు నిద్రలేస్తాడు. ఎవరు డిస్టర్బ్ చేయక్కర్లేదు భయ్య, అవి 2-3 అయ్యాక ఆటోమేటిక్ ఒకడు బయటకు వస్తాడు. హాయ్ ప్రదీప్. హాయ్. ఐ లైక్ యువర్ క్యూట్ స్మైల్. థ్యాంక్ యూ. ఐఎమ్ బ్లెస్సీ. బ్లెస్ మీ. ప్రదీప్, ఇంకో వ్యక్తిని నేనే. నా ఒరిజినల్ ని ఎక్స్ప్రెస్ షోకి వెళ్దాం రమ్మంటే రాలేదు, సో నేనే చూద్దామని చెప్పేసి వచ్చేసా డైరెక్ట్ గా. యు ఆర్ దెయ్యం కాదరా, ఏంజిల్. ఏంజిల్. ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ బ్రదర్. మీ పేరు? శరత్. ఇప్పుడు శరత్ గారు రండి, కింద రండి. ఇప్పుడు శరత్ గారిచే అద్భుతమైన నృత్య ప్రదర్శన. ఏ పాట కావాలి? ఆ పాట లేదు, వేరే పాట ఏమని చెప్పు. వేరే పాట ఇక్కడ మంచి పాట వస్తుంది. ఇక్కడ అస్సలు వద్దురా బాబు, 2 దారుణాలు ఒకేసారి చూడలేదు జనాలు. ఓకే, మ్యూజిక్. వాటరు పట్టులు జానెడున్న మెటరు బోలెడుంది, మాటలు బొత్తిగా రానడి చేత పాటలు పాడేస్తుంది. తారి చూడు దుమ్ము చూడు మామ, దున్న పోతుల వేరే చూడు. తారి చూడు దుమ్ము చూడు మామ, దున్న పోతుల వేరే చూడు. కమలపూడి కమలపూడి కట్ట నింద మామ, కన్నె పిల్లల జోరే చూడు. కమలపూడి. నీకు అన్నవరా, సూపర్. ప్రాక్టీస్ ఏమైనా చేసావు? ఇవి అసలు ఆటోమేటిక్ గా వచ్చింది. అసలు 6 times ముందుకి వెనక్కి వెళ్ళావు. వాళ్ళు ఒకసారి చూసావు, తర్వాత మా జాన్ వచ్చేటప్పటికి ఈ ఆ హీరో కరెక్ట్ తెలిస్తే నువ్వు ఇలా చేసాను 3 days బాధపడతాడు. దాని వాటర్ ఏమైనా తాగుతావు? అలసిపోయావు? ఇంట్లో అందరిని అడిగాను చెప్పు. అలా నేను గోవా బీచ్కి వెళ్తూ నాలో ఉన్న నిద్ర లేచి అక్కడ అందాలను చూసి ఆర్ఆర్ మ్యూజిక్ వాయిస్తుంటాను. డాన్సే కాదురా, ఆన్సర్ కూడా దారుణంగా ఉంది. థ్యాంక్ యూ. నా పేరు వెంకటరెడ్డి. టుక్టుకా. వెంకటరెడ్డి అన్న. వెంకటరెడ్డి చెప్పండి అన్న. నేను ఒక అమ్మాయికి ప్రపోజ్ చేసినప్పుడు ఆమె అన్నయ్య అంటే నాలో ఇంకా వ్యక్తి నిద్రలేస్తాడు. సార్కి ట్రైన్ ఉన్నట్టుంది, ఫాస్ట్గా వెళ్తున్నారు. అయిపోతుంది సార్, 1 గంటలో అయిపోతుంది షూటింగ్. ఏమన్నారు? నేను ఒక అమ్మాయికి ప్రపోజ్ చేసినప్పుడు ఆ అమ్మాయి నన్ను అన్నయ్య అంటే నాకు నాలో ఉన్న ఇంకో వ్యక్తి నిద్రలేస్తాడు. ఏమని? రాఖీ కట్టు చెల్లెమ్మ. చెల్లిని అడిగాను చెప్పా బామర్ది. నా పేరు శ్యామ్. నేను నిద్రపోతున్నప్పుడు నాకు వచ్చే కళల్లో నాలాంటి ఇంకొకడు వచ్చి ఇష్టం వచ్చినట్టు తిరుగుతాను బాయ్, అర్థం కావట్లేదు. నువ్వు 11 ముందు ఇంటికి వెళ్ళిపోను. 11 తర్వాత ఉంటున్నావు బయట. అది కష్టమవుతుందన్న మొత్తం. ఈసారి మారుస్తారు, 1 గంట పెంచుతా. సరే సరే. హలో ప్రదీప్ అన్న, నీకు పెద్ద ఫ్యాన్ అన్న నేను. అరే వాయిస్ అరే రెచ్చిపోదాం బ్రదర్, పాయలేక మత్తుకుంది వదర్. రెచ్చిపోదాం బ్రదర్, లైఫ్ మళ్ళీ బ్యాచులర్. అన్న ఒకరోజు నాకు అర్జెంట్ టాయిలెట్ వచ్చిందన్న, నేను నిద్రలో ఉన్నా, అర్జెంట్ టాయిలెట్ వచ్చింది. ఏం చేయాలి అర్థం కాలే. మా దోస్తు గారికి ఫోన్ చేసిన. ఫోన్ చేసి టాయిలెట్ నా పక్కనే ఉన్నాడు. నాన్నకి ఫోన్ చేసిన, అరే డబ్బున్నారా నాకు రాబే అని చెప్పిన. అన్న వాడు వచ్చి చెప్పిండు, అన్న అరే నువ్వు ఏం పోతావు తీరా బే, ముందైతే నాకు ఇచ్చిన కూల్ డ్రింక్ అయితే తాగరా బే అంటే, ఆ కూల్ డ్రింక్ ఏంటిదో ఉన్నదన్న. నేను చెప్పిన వానికి, అరే నువ్వు ఇచ్చేది ఏదో ఇస్తే చక్కయ్యాలి కానీ అట్లా ఇవ్వద్దు రా అనేసరికి తెల్లారైపోయింది అన్న. అది ఇంతకీ ఓకే, నాకు అర్థమైంది. కూర్చో. మై నేమ్ ఇస్ ముఖేష్. పాప కొన్నాళ్ళ నుంచి నువ్వు సినిమాకి వెళ్ళినప్పుడల్లా బాధపడుతుంటావు కదా అన్న. నేను బైక్ డ్రైవ్ చేసినప్పుడు సన్నీ లియోన్ ఫోన్ చేసింది అనుకో, నా కాలు చేతులు కాలు లేనప్పుడు నేను ఫోన్ ఎత్తలేను కానా. నాలో ఉన్న ఇంకో మనిషి బయటికి వస్తాడు అన్న. హెడ్ ఫోన్స్ వాడరా ఎందుకు?
థ్యాంక్ యూ. టెక్నాలజీ వాడాలి. నా పేరు సునందిని. నేను రోజంతా కాలేజ్కి వెళ్ళి చదువుకొని ఇంటికి వచ్చి పనులు చేసుకొని పడుకున్నాక నాలో వ్యక్తి లేచి స్వేచ్ఛా ప్రపంచంలో తనకు నచ్చినట్టు విహరిస్తుంది. ఇంత మంచిదాని ఏంటమ్మా? హలో ప్రదీప్, ఐఎమ్ ఐషు. నేను పబ్జి గేమ్ ఆడుతున్నప్పుడు ఎవరైనా నన్ను డిస్టర్బ్ చేస్తే నాలోని రాక్షసుడు నిద్రలేచి వాళ్ళని చితక బాధేశాడు. గేమ్ బయట కూడా ఆడుతుంది కూడా. బాగా ఆడింది కదా. దిస్ ఇస్ ప్రేమ్. హే, నైస్ జాకెట్ బ్రో. థ్యాంక్ యూ బ్రో. చాలా బాగుంది నిజంగా. నేను పడుకున్నప్పుడు బెడ్షీట్ కప్పుకొని పడుకున్నప్పుడు రకుల్ ప్రీత్ సింగ్ వచ్చి తలుపు కొట్టింది భయ. తలుపు కొడితే నేను పోయి తలుపు తీసే లోపు నాలో ఉన్న ఇంకో వ్యక్తి నిద్రలేసాడు. తమ్ముడు ఇంత లేట్గా ఎందుకు తలుపు తీసామని అడిగిందా? వదిన అడిగానని చెప్పు. నా పేరు సందీప్. హాయ్ సందీప్. నేను నా లవర్తో మూవీకి వెళ్ళినప్పుడు మూవీ చూస్తున్నప్పుడు నాలో ఉన్న వాడు బయటికి వచ్చి 2 అని తిరుగుతూ ఉంటారు. నీ ఫీలింగ్స్ నాకు అర్థమయ్యారా? జీవితం అంటే అంతేరా. ఏంటో మహానుభావులు మాట్లాడితే అసలు అర్థం కాదురా. అందరితో కలిసి దయ్యం సినిమా చూస్తే ఒకలా ఉంటది, ఒక్కడనే ఒకలా ఉంటే నాలో వ్యక్తి వేరేవాడు వస్తాడు మధ్యలో. అందరితో ఉన్నప్పుడు బాగుంటుందిరా. ఆడు మన సినిమా చూడండి ఎవరు థియేటర్ భయపెడతాం. వాడికి భయం వేస్తుందని ఆడికి తెలుసు దెయ్యం వస్తాను, అందుకే వాడు అరే తెరి బెహనాయి దేకో అని అరుస్తుంటాడు థియేటర్. ఉన్న టిస్ట్ కూడా పోయిద్ది. ఓకే, ఏరా థ్రోట్ ఇన్ఫెక్షన్ నీకు?